హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సరల్ కిచెన్. ఈరోజు మనము కేరళ స్టైల్ పతిరి వంటకం తయారు విధానం తెలుసుకుందాము. ఒక గిన్నెను పొయ్యి మీద పెట్టేశాను. 2 చిన్న కటోరల బియ్యం పిండి వేసేస్తున్నాను. వేసేసి దోరగా చక్కగా వేయించుకోవాలి. కటోరల నిండుగా పిండి తీసుకున్నాను కదా, 2 కటోరలన్నర వాటర్ పడుతుంది. ఇప్పుడు వేగిపోయిన పిండిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అదే గిన్నెలో వాటర్ వేసేయాలి. రెండున్నర వేసేసుకోవాలి. మనం ఏ కొలతతో తీసుకున్నామో అదే కొలతతో కరెక్ట్గా వాటర్ వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూను నెయ్యి వేసాను వాటర్లో. 1/2 టేబుల్ స్పూను ఉప్పు వేసేసి చక్కగా నీళ్లు మరిగేటప్పుడు మనము వేయించి పక్కకు పెట్టుకున్న బియ్యం పిండిని ఈ వాటర్లో వేసేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. వాటర్లో ఉడికేసింది కదా పిండి, చాలా స్మూత్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు చపాతీ ముద్దలాగా రెడీ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. చూసుకుంటూ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కొద్ది కొద్దిగా కేరళలో స్పెషల్ వంటకం కదా, మనం కూడా రెడీ చేసుకుంటే బాగుంటుంది కదా. ఆరోగ్యకరమైన వంటకాన్ని రెడీ చేసి చూపిస్తున్నాను. చపాతీ ముద్దలాగా తయారు చేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ మీద చక్కగా ఈ విధంగా రెడీ చేసుకోవాలి. చపాతీలాగా చేతితోని తయారు చేసుకొని ఒక రౌండ్ షేప్ రావడానికి నేను టిఫిన్ బాక్స్ని యూజ్ చేస్తున్నాను. ఆకారం వచ్చేసింది కదా. ఈ వేస్ట్ అయిన భాగం మళ్ళీ పతిరి రెడీ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. మీకు ఇంకొక పద్ధతిని కూడా చెప్తాను, చూడండి. పూరీ ప్రెస్ మీద ప్లాస్టిక్ కవర్ వేసేసి ఆయిల్ పూసేసి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి పెట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఆకారం కోసం మళ్ళీ టిఫిన్ బాక్స్నే యూజ్ చేస్తాను నేను. బ్రేక్ఫాస్ట్లోకి అయితే చాలా బాగుంటుంది. మంచి ఆరోగ్యకరమైన వంటకము. ఇప్పుడు పెనం మీద ఆయిల్ వేయకుండా చక్కగా దోరగా వేయించుకుంటే పతిరి రెడీ అయిపోతుంది. మా ఛానల్లో వండే ప్రతి వంటకము ఆరోగ్యకరమైన వంటకాలు మాత్రమే వండి చూపిస్తున్నాను. టమాటా సాస్తో కానీ పల్లి చట్నీతో కానీ చాలా బాగుంటుంది. మా సరల్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.